19వ శ్లోకము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సా మహాత్మా సుదుర్లభః. బహూనాం అనేక జన్మనాం నిరంతర జనన మరణములు, అంతే తదుపరి జ్ఞానవాన్ పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడు మాం నన్ను ప్రపద్యంతే శరణు వేడును. వాసుదేవ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సర్వం ఇతి సమస్తము అని సహో ఆ మహాత్ముడు సుదుర్లభ మిక్కిలి అరుదుగా కనిపించును. జ్ఞానవంతుడైన వ్యక్తి పెక్కు జనన మరణముల పిమ్మట నన్నే సర్వకారణములకు కారణనిగను మరియు సమస్తముగను ఎరిగి నన్ను శరణు వేడును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. భాష్యము. జీవుడు భక్తియుక్త సేవ లేక ఆధ్యాత్మిక కర్మలను కొనసాగిస్తూ అనేక జన్మల పిమ్మట దేవాదిదేవుడి ఆధ్యాత్మిక అనుభూతికి చరమ లక్ష్యమనే శుద్ధ జ్ఞానములో వాస్తవముగా స్థితుడు కాగలడు. ఆధ్యాత్మిక అనుభూతి ఆరంభ దశలో మానవుడు భౌతిక వస్తువులపై ఆసక్తిని తొలగించుకును యత్నము చేయునప్పుడు కొంత నిరాకారతత్వము వైపునకు ఆసక్తిని కనబరచవచ్చును. కానీ అతడు తన యత్నములో మరింత అధికముగా పురోభివృద్ధిని సాధించినప్పుడు ఆధ్యాత్మిక జీవితములో కొన్ని కార్యకలాపములు ఉండునని అవి భక్తియుక్త సేవలతో కూడి ఉండునని అవగాహన చేసుకోగలుగును. ఆ విధముగా అతడు దేవాదిదేవుని పట్ల ఆసక్తుడై అతడిని శరణు వేడును. ఆ సమయములో అతడు శ్రీకృష్ణ భగవానుని కృపయే సర్వస్వమని, అతడే కారణమని, ఈ భౌతిక జగత్తు అతనికి స్వతంత్రముగా ఉండలేదని గ్రహించును. ఈ జగత్తు ఆధ్యాత్మిక వైవిధ్యముకు వికృతి ప్రతిబింబమని, సమస్తము దేవాదిదేవుడైన శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉండునని అతడు అప్పుడు గుర్తించగలుగును. అట్లు అతడు సమస్తమును వాసుదేవునకు లేక శ్రీకృష్ణునకు సంబంధించినదిగా భావించును. వాసుదేవుని గూర్చిన అట్టి విశ్వజనీన దృష్టి మాత్రమే శ్రీకృష్ణ భగవానుని శరణు వేడుటయే ఉత్తమోత్తమ గమ్యమనే భావనకు చేర్చగలదు. కానీ అట్లు శరణాగతులైన మహాత్ములు మిక్కిలి అరుదుగా ఉందురు. శ్వేతాశ్వతరూపనిషత్తులోని 3వ అధ్యాయములోని 14-15 శ్లోకములలో చక్కగా ఇట్లు వివరించబడెను. సహస్రశీర్ష పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సా భూమిం విశ్వతో వృత్వాత్యాతిష్టద్ధసాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేసానో యదన్యేనాతిరోహతి. చాందోగ్యోపనిషత్తు 5:1-15 చెప్పబడినది. నా వై వాచో నా చక్షుంసి నా శ్రోత్రాని నా మనాంసిత్యాచక్షతే ప్రాణ ఇత్యేవాచక్షతే ప్రాణాహేవైతాని సర్వాణి భవతి. ప్రాణి దేహములో వాక్శక్తి గాని, దృశ్యశక్తి గాని, శ్రవణ శక్తి గాని లేదా ఆలోచన శక్తి గాని ముఖ్య విషయములు కాకుండా వాటికి కారణమైన ప్రాణమే సమస్త కార్యకలాపములకు మూల కేంద్రము. అట్లే వాసుదేవుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు సమస్తముకు మూలము. ఈ దేహములో వాక్శక్తి, దృశ్యశక్తి, శ్రవణ శక్తి, ఆలోచన శక్తి అను శక్తులనేకము ఉండును. కానీ అవన్నీ శ్రీకృష్ణ భగవానునితో సంబంధమును కలిగి ఉండనిచో వ్యర్థములగును. వాసుదేవుడే సర్వవ్యాపకుడు మరియు సమస్తమగుట చేత పరిపూర్ణ జ్ఞానముతో భక్తుడు అతనికి శరణు వేడును. భగవద్గీత 7వ అధ్యాయము 17 శ్లోకము 11వ అధ్యాయము 40 శ్లోకములతో పోల్చి చూడుము. 20వ శ్లోకము. కామైస్తైస్తైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతః స్వయా
కామైహ కోరికలచే తైహ తైహ నానా రకములైన హృతజ్ఞానాః జ్ఞానము నశించిన వారై ప్రపద్యంతే శరణు వేడుదురు. అన్యదేవతాః ఇతర దేవతలను తం తదనుగుణమైన నియమమును ఆస్థాయ అనుసరిస్తూ ప్రకృతిచే నియతాః నియంత్రించబడిన వారై స్వయా తమకు సంబంధించిన భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. భాష్యము. సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తులైన వారు దేవాదిదేవుని శరణు వేడి అతని భక్తియుక్త సేవలో నెలకొందురు. భౌతిక కల్మషము పూర్తిగా ప్రక్షాళన కానంత వరకు వారు అభక్తులుగానే పరిగణించబడుదురు. కానీ భౌతిక వాంఛలను కలిగి ఉన్నప్పటికీ దేవాదిదేవుని శరణు వేడిన వారు బాహ్య ప్రకృతి చేత అంతగా ఆకర్షించబడరు. సరియైన గమ్యమును చేరి ఉండుట చేత వారు వెంటనే కామము నుండి విముక్తులగుదురు. శ్రీమద్ భాగవతము 2వ స్కందము 3వ అధ్యాయము 10 శ్లోకములో ఇట్లు ఉపదేశించబడినది. అకామః సర్వకామో వా మోక్షకామా ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. శుద్ధ భక్తుడై సర్వ విధములైన భౌతిక వాంఛల నుండి విముక్తుడైనను లేక అన్ని విధములైన భౌతిక వాంఛలతో నిండి ఉన్నను లేదా భౌతిక సంపర్కము నుండి విముక్తిని వాంఛించినను మానవుడు అన్ని సమయములలోనూ వాసుదేవుని శరణు వేడి అతడిని ఆరాధించవలెను. ఆధ్యాత్మిక జ్ఞానమును కోల్పోయిన మందబుద్ధులు తమ భౌతిక వాంఛల తక్షణ ప్రాప్తి కొరకై వివిధ దేవతలను ఆశ్రయించుదురు. సాధారణముగా అట్టివారు దేవాదిదేవుని సమీపించరు. రజస్తమో గుణములలోని వారు వివిధ రకముల దేవతలను ఆరాధించుదురు. ఆయా పూజా విధి విధానములను అనుసరిస్తూ వారు తృప్తి చెందుదురు. అట్టి దేవతారాధకులు అల్పమైన కోరికలచే ప్రేరితులై పరమ గమ్యమును ఎట్లు పొందవలనో ఎరుగలేరు. కానీ భగవద్భక్తులు అట్లు పెడద్రోవ పట్టరు. వైదిక సాహిత్యములో వివిధ ప్రయోజనముల కొరకై వివిధ దేవతలను పూజించవలనని ప్రతిపాదించబడి ఉండుట చేత ఉదాహరణకు రోగి అయిన వాడు సూర్యుని పూజించవలెను. కొన్ని ప్రయోజనములను ఆశించి దేవాదిదేవునికి భక్తులు కాని వారు భగవంతుని కంటెను వివిధ దేవతలను పూజించుటయే మేలని భావించుదురు. కానీ శుద్ధ భక్తుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే అందరికి ప్రభువు అని ఎరిగి ఉండును. శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 5:142లో ఇట్లు తెలుపబడినది. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభృత్య. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడొక్కడే ప్రభువు, ఇతరులందరూ అతనికి సేవకులు. కనుకనే శుద్ధ భక్తుడు తన భౌతిక వాంఛాతృప్తికై ఎన్నడూ దేవతలను ఆశ్రయింపడు. అతడు కేవలము దేవాదిదేవుని పైననే ఆధారపడును. భగవంతుడు తనకు దేనిని ప్రసాదించినను దానితో శుద్ధ భక్తుడు సంతృప్తి చెందును. 21వ శ్లోకము. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. యహ్ ఎవరెవరు యాం యాం ఏ తనుం దేవతారూపమును భక్తః భక్తుడు శ్రద్ధతో అర్చితం పూజించుటకు ఇచ్చతి కోరును తస్య అతనికి అచలాం స్థిరమైన శ్రద్ధను తాం అది ఏవా నిశ్చయముగా దానినే విదధామి ఇత్తును. అహం నేను సర్వుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచి ఉందును. ఎవరైనను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు సమర్పించుకున్నట్లు చేయుదును. భాష్యము. భగవంతుడు జీవులందరికీ
స్వాతంత్ర్యమును ప్రసాదించెను. కనుక ఎవరైనను భౌతిక సుఖానుభూతిని వాంఛించి దానిని దేవతల నుండి పొందదలచినచో జీవులందరి హృదయములలో పరమాత్మ రూపమున నెలకొనినట్టి దేవాది దేవుడు వారి భావములను అవగాహన చేసుకొని వారు ఆశించినట్లు నడుచుకొనుటకు అవకాశమును కల్పించును. జీవులందరికీ పరమపితగా అతడు వారి స్వాతంత్ర్యములో కల్పించుకొనక వారు తమ భౌతిక కోరికలనన్నింటినీ తీర్చుకొనుటకు వీలుగా సమస్త సౌకర్యములను సమకూర్చును. సర్వశక్తిమంతుడైన భగవానుడు జీవులకు ఈ భౌతిక జగత్తులో సుఖములను అనుభవించుటకు తగిన సౌకర్యములను సమకూరుస్తూ మాయాశక్తి వలలో చిక్కుకొనున్నట్లు ఎందుకు చేస్తుండునని కొందరు ప్రశ్నింపవచ్చును. దేవాది దేవుడు పరమాత్మగా అందరి హృదయములలో నెలకొని వారికి అట్టి అవకాశములను మరియు సౌకర్యములను సమకూర్చనిచో జీవుల స్వాతంత్ర్యమను పదముకు అర్థము ఉండదనుటయే ఆ ప్రశ్నకు సమాధానము. కనుకనే అతడు జీవులందరికీ పూర్తి స్వాతంత్ర్యమును అనగా వారు దేనిని కోరితే దానిని సమకూర్చును. ఏమైనను అతని చరమ ఉపదేశమును మనము భగవద్గీత 18:66లో చూడవచ్చును. మానవుడు సర్వధర్మములను వీడి భగవంతునికి మాత్రమే పూర్తిగా శరణు వేడవలెను. అట్టి ఆదేశ పాలనము మానవునకు ఆనందమును కలిగించును. జీవులు మరియు దేవతలు ఇరువురును కూడా దేవాది దేవుని సంకల్పముకు అధీనులై ఉందురు. కనుకనే జీవుడు తన ఇచ్ఛానుసారము ఏదైనా దేవతను పూజించలేడు. అట్లే దేవాది దేవుని అనుమతి లేనిదే దేవతలు కూడా అతనికి ఎట్టి వరములను ప్రసాదించలేరు. సాధారణముగా చెప్పబడినట్లు దేవాది దేవుని సంకల్పము లేకుండా గడ్డిపోచేయినను కదలదు. అట్లే భౌతిక జగత్తులో దుఃఖితులైన వారు వైదిక సాహిత్యములో ఆదేశించబడినట్లు వివిధ దేవతలను ఆశ్రయించుదురు. అనగా ఏదైనా ఒక ప్రత్యేక వరమును వాంఛించు మానవుడు దానిని నెరవేర్చగల ఆయా దేవతలను పూజించును. ఉదాహరణకు రోగగ్రస్తుడైన వ్యక్తి సూర్యదేవుని పూజించవలనని, విద్యను కోరువాడు సరస్వతీదేవిని పూజించవలనని, అందమైన భార్యను కోరువాడు శివుని పత్ని అయిన ఉమాదేవిని పూజించవలనని చెప్పబడినది. ఈ విధముగా వివిధ గుణములకు సంబంధించిన వివిధ దేవతార్చన విధానములకు సంబంధించిన ఉపదేశములు శాస్త్రములలో కలవు. ఒక ప్రత్యేక వ్యక్తి ఒక ప్రత్యేక భౌతిక సుఖమును అనుభవింపదలచినప్పుడు ఆ వరమును ఆ ప్రత్యేక దేవత నుండి పొందవలనను తీవ్ర వాంఛను భగవానుడే వారిలో కలిగించును. ఆ విధముగా అతడు ఆ వరమును పొందును. ఏదేని ఒక ప్రత్యేక దేవత పట్ల జీవుని ప్రత్యేక భక్తి భావన కూడా దేవాది దేవుని చేతనే కలుగజేయబడును. దేవతలు జీవులలో అట్టి సన్నిహిత్వమును కలిగింపలేరు. కానీ ఆదిదేవుడైనందున శ్రీకృష్ణ భగవానుడే సర్వ ప్రాణుల హృదయములలో పరమాత్మగా నెలకొని ఉండుటచే ఆయా దేవతలను పూజించుటకు కావలసిన ప్రేరణను మానవునకు కలిగించును. నిజమునకు దేవతలందరూ దేవాది దేవుని విశ్వరూపములోని వివిధ భాగములు కనుక వారికి ఎట్టి స్వాతంత్ర్యము లేదు. దేవాది దేవుడు పరమాత్మ రూపమున దేవతల హృదయములలో నెలకొని ఉండును. కనుక అతడు జీవుల కోరికలు దేవతల ద్వారా తీరునట్లుగా ఏర్పాట్లు చేయును. ఈ విధముగా దేవతలు మరియు జీవులు ఇరువురును కూడా భగవంతుని దివ్య సంకల్పముకు అధీనులై ఉందురు. కనుక వారెన్నడనూ స్వాతంత్రులు కాలేరు అని వైదిక సాహిత్య గ్రంథములలో తెలుపబడినది.